డాక్టర్ కాబోయే అమ్మాయిని చంపేశారు. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారని థియేటర్ స్టాఫ్ వీళ్ళ ఎంట్రీని స్టాప్ చేశారు. ఆ కోపంతో స్టాఫ్ ని అండ్ మేనేజ్మెంట్ ని ఏం చేయలేక ఆ ఇన్సిడెంట్ కి అండ్ ఆ థియేటర్ మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధం లేని డాక్టర్ కాబోయే ఒక అమ్మాయిని చంపేశారు. డీటెయిల్ గా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. తన పేరు ప్రియాంక, ఏజ్ 24, డెర్మటాలజీ చదువుతుంది. ఆగస్ట్ 2026 ప్రియాంక తన ఫ్రెండ్ ఉమేష్ తో కలిసి ఆదిత్య మాల్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ మూవీ చూద్దామని వచ్చారు. మూవీ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్న అదే టైంలో ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూరవరపు దశ్వంత్ అండ్ ఆండ్రూ జోసెఫ్ లు వాళ్ళు కూడా మూవీ చూద్దామని టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్ కి వచ్చారు. కానీ ప్రసాదాదిత్య థియేటర్ రూల్ ప్రకారం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన వారిని లోపలికి అలౌ చేయరు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళ బిహేవ్ చూసి డౌట్ వచ్చి వీళ్ళకి ఆల్కహాల్ మిషన్ తో టెస్ట్ చేశారు. వాళ్ళు డ్రింక్ చేశారని కన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళని థియేటర్ లోపలికి అలౌ చేయలేదు అండ్ టికెట్స్ కూడా రీఫండ్ ఇవ్వమని చెప్పేశారు. అప్పటికి వీళ్ళిద్దరు సెక్యూరిటీతో చాలాసేపు గొడవ పడ్డారు. కానీ వీళ్ళు అలౌ చేయకపోయేసరికి ఇంకా కోపంతో వాళ్ళ ఎస్యూవీ కార్ దగ్గరికి వెళ్లి కార్ స్టార్ట్ చేసి ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చారు. ఆ టైంలోనే ప్రియాంక అండ్ ఉమేష్ వాళ్ళ మూవీని కంప్లీట్ చేసుకుని ఎగ్జిట్ గేట్ ద్వారా బయటకు వస్తున్నారు. వాళ్ళ స్కూటీ ఫ్రంట్ ఉంది, వీళ్ళ కార్ ఏమో వెనకాల ఉంది. కోపంతోనూ లేక లోపల ఇంకోడు ఉన్నాడు కదా వాడి వల్ల ఏమో లేక మనల్ని ఎవరేం చేస్తారన్న ధీమాతో ఎదరు వాళ్ళ స్కూటీ ఉంది కదా ఆ స్కూటీని 3 times డాష్ ఇచ్చారు. తర్వాత ఇంటెన్షనల్ గానే వాళ్ళ కార్ తో స్కూటీని గుద్ది అక్కడి నుంచి పారిపోయారు. కారు ప్రియాంక తలపై ఎక్కడంతో తన స్కల్ ఫ్రాక్చర్ అయింది. అలాగే తన జా మొత్తం పగిలిపోయింది. అంబులెన్స్ వచ్చి ప్రియాంకని తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. అప్పటికి చాలా బ్లడ్ లాస్ అవడంతో తనని 2 days ఐసీయూలో ఉంచారు. ప్రియాంకకి తల ఫ్రాక్చర్ అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. మనల్ని ఎవరేం చేస్తారులే అన్న మదమా లేక డబ్బుంటే ఏదైనా చేయొచ్చన్న బలుప ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తన సొంత ఊరులో హాస్పిటల్ కట్టి వైద్యం చేయాలన్న తన కలను చంపేశారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్ లో చెప్పండి, వీలైనంత వరకు షేర్ చేయండి. దీనిపై ఫుల్ డీటెయిల్స్ వచ్చాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.